వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. ఉద్యోగం మారిన తర్వాత లేదా పాత ఈపీఎఫ్ ఖాతాలను మర్చిపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు క్లెయిమ్ కాకుండా మిగిలిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ ఖాతాలో ఏకంగా 9,330 కోట్లు ములుగుతున్నాయి. ఈ డబ్బు ఎవరిది, ఎందుకు క్లెయిమ్ కావడం లేదు, మీరు ఎలా పొందవచ్చు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 92,000కు పైగా ఇనాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో 9,330 కోట్లు క్లెయిమ్ కాకుండా ఉన్నాయి. గత ఏడాది ఈ మొత్తం 10,181 కోట్లు ఉండగా ప్రస్తుతం కొంత తగ్గింది. అయినప్పటికీ భారీ మొత్తంలో డబ్బు ఇంకా ఖాతాల్లోనే ఉంది. ఎందుకు క్లెయిమ్ కావడం లేదు? ఉద్యోగాలు మారినప్పుడు పాత ఖాతాలను మర్చిపోవడం, యూఎన్ నెంబర్ యాక్టివేట్ చేయకపోవడం, ఆధార్ బ్యాంకు ఖాతా లింక్ చేయకపోవడం, నామినేషన్ వివరాలు నమోదు చేయకపోవడం, కుటుంబ సభ్యులకు ఖాతా వివరాలు తెలియకపోవడం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. కేవైసీ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇనాక్టివ్ ఖాతాలను గుర్తించి ఉద్యోగులకు సమాచారం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగి చేయాల్సిన పనేంటంటే మీ యూఏఎన్ నెంబర్ను యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేయండి. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాలను లింక్ చేయండి. నామినేషన్ తప్పనిసరిగా నమోదు చేయండి. పాత ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేసుకోండి. అవసరమైతే వెంటనే ఆన్లైన్లో క్లెయిమ్ దాఖలు చేయండి. మిత్రులారా, మీ కష్టార్జిత సంపాదన మీకే చెందుతుంది కాబట్టి పాత ఈపీఎఫ్ ఖాతాలను ఒకసారి పరిశీలించి అందులో ఉన్న డబ్బును తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ, ఆర్థిక మరియు ప్రభుత్వ పథకాల తాజా సమాచారాల కోసం ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను నొక్కండి. థ్యాంక్ యూ ఫర్